అందరికీ వందనాలు. ముందుగా కొన్ని విజ్ఞాపనల ద్వారా ప్రార్థన ఎలా చేయాలనేది మీకు చెప్తాను. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నేను చేసే విధానం ప్రార్థన ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. దేవుడు నాతో ఎలా మాట్లాడాడో ఆ విధంగా నేను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థనలో తప్పులు ఉంటే మాత్రం నన్ను క్షమించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. ప్రేమ స్వరూపైన యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామములకు మీకు స్తోత్రం 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 ప్రభువా. అయా, గడిచిన దినమంతా మమ్మల్ని నీ రెక్క నీడలో భద్రపరిచినందుకు నాయనా, అలాగే నూతన శుభదినం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం 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 తండ్రి. అయా నాయనా ప్రభువా, మేమందరం ప్రార్థనలో ఎదుగుటకు, అలాగే నాయనా వేకువజామున లేచి మీ కొరకు నాయన స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయా నాయనా, మీకు ఎన్ని స్తుతులు చెల్లించినా తక్కువే ప్రభువా. అయా నాయనా, మా ప్రార్థనలు ఆలకించమని అడుగుతున్నాను ప్రభువా. అయా నాయనా, ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ నాయనా, అయా అనారోగ్యంతో బాధపడుతున్నారా లేక నాయనా, అయా అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డలనైనా స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభువా. అయా, మీ స్వాస్థ హస్త్రాలతో తాకి ముట్టమని అడుగుతున్నాను ప్రభువా. అలాగే నాయనా, ఎందరో బిడ్డలునైనా ఆకలితో అలడిస్తున్నారు ప్రభువా. అయ్యా నైనా, తల్లిదండ్రులు వదిలేసి నైనా రోడ్లు పాలు చేస్తున్నారు ప్రభువా. అయ్యా, పెంచిన తల్లిదండ్రులనే నైనా రోడ్డు మీదకి ఇచ్చే రోజుల్లో ఉన్నారు ప్రభువా. అయ్యా, అలాంటి బిడ్డలకి నైనా ఆహారం అనేది దయచేయండి ప్రభువా. అయ్యా నైనా, అయ్యా ఎలా నైనా వాళ్ళు ఇంత కష్టపడి ఆ బిడ్డల్ని ఒక స్థాయికి తీసుకొస్తే వాళ్ళు నైనా అయ్యా రోడ్డుకి వేడుస్తున్నారు ప్రభువా. వృద్ధాప్యాలు నైనా అయ్యా ఆ బిడ్డల్ని ముట్టండి ప్రభువా, తాకండి ప్రభువా. అయ్యా ఆ బిడ్డలకి నైనా ఆహారం దొరికే శక్తి నా బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా నాయనా, అయ్యా అలాంటి వాళ్ళనైనా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయనా. అలాగే నాయనా, ప్రయాణాలు చేస్తున్నానైనా ఎన్నో కుటుంబాలనైనా అయ్యా ప్రయాణంలోనైనా తోడై ఉండమని, వాళ్ళకి వెళ్ళే గమ్యస్థలానికి తిరిగి మళ్ళీ నైనా అయ్యా వాళ్ళు ఇంటికి చేర్చే బిడ్డలుగా ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నైనా, అయ్యా బయటికి వెళ్ళిన ప్రతి వ్యక్తినైనా అయ్యా ఎన్నో ఆశలతో కుటుంబంతో ఉంటారు కదా ప్రభా. అయ్యా వాళ్ళనైనా చేసే నడకలోనైనా, అలాగే నైనా వాళ్ళు చేసే డ్రైవింగ్లో కన్నైనా అయ్యా వాళ్ళ తోడు మీరే విధానంగా ఉండండి ప్రభువా. అయ్యా నైనా, అయ్యా అదే విధంగానైనా మా ప్రాంతంలోనైనా పరిచయం చేస్తున్న దైవజనుల గురించినైనా అయ్యా వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. అయ్యా మంచి ఆయుష్ అని పెంచండి ప్రభు. అయ్యా నీ రాకడ గురించి నైనా అయ్యా మాకు తెలియచేసిన నైనా దైవజనులకు నైనా అయ్యా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభు. అయ్యా నైనా అలాగేనైనా పరలోక సంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. అయ్యా మా ప్రార్థన పరిసర ప్రాంతాలు రక్షించబడే నీ కృప మాకు చూపించండి ప్రభువా. అయ్యా అలాగేనైనా ప్రభు గృహాలు లేని వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా ఎందరో నైనా వానకి కానీ నైనా అలాగేనైనా ఇల్లు సరిగా లేక నైనా ఎండలకి నైనా గందరగోళమయ్యే స్థితిలో ఉన్నారు ప్రభువా. అయ్యా అలాంటినైనా అయ్యా అలాంటి బిడ్డలనైనా మీ కృప చూపించమండి ప్రభువా. అలాగే నీ సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా ఎందరైతే నిరుద్యోగులు ఉన్నారో నైనా వారందరి వారి జ్ఞానం చొప్పుననైనా అయ్యా తగున వంటి ఉద్యోగాన్ని అనుగ్రహించండి ప్రభువా. అలాగే తండ్రి అయ్యా ప్రభువా, నేటి దినం ఆ మాట ఎంతో ప్రవర్తన ఎందో అలాగే నాయన చూపు ఎందో తలుపు ఎందో నాయన అలా నాయన అయ్యా అయ్యా నాయన గృహాలు నిర్మించమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా వాళ్ళకి కావాల్సిన అక్రతలను దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా నాయన పాపంలో చేయకున్నట్లు నీ పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపండి తండ్రి. అయ్యా ఎవరెవరో నైనా అయ్యా నాయన భర్తని భార్య మోసం చేస్తుంది, భార్యని భర్త మోసం చేస్తున్నారు, అలాగేనైనా తల్లిదండ్రులని నైనా పిల్లలు మోసం చేస్తున్న జ్ఞానం లోకంలో మేము బ్రతికి ఉన్నాం ప్రభువా. అయ్యా అలాంటిది కాకుండా నైనా అయ్యా తల్లిదండ్రులు కష్టపడేట బిడ్డలు నైనా ఆలోచించుకొని నైనా తల్లిదండ్రులు బాటలో నడిచే విధంగా దయచేయండి ప్రభువా. అలాగే నైనా భర్త కోసం ఎదురు చూసిన భార్య అలాగే ఉండాలి కానీ ఏ పాపానికి నైనా అయ్యా లొంగకూడదు ప్రభువా. అయ్యా నైనా ప్రతిదినం మేము అందరం శుద్ధి హృదయంతో ఆరాధించాలి ప్రభువా. అయ్యా అలాగే సాగిపోయేట్లు సహాయం చేయండి ప్రభువా. అయ్యా మా నోటి వెంట మీ దయ మాటల వల్ల మీ దూషణకరమైన హానికరమైన మాటలు ఏవినైనా రాకుండా ఉండేలా
చేయండి ప్రభువా. అయ్యా నాయన మీకోసం మేము నాయన అయ్యా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండండి ప్రభువా. అలాగే నాయన అయ్యా మేము చేసే ప్రార్థనలో కానీ నాయన మేము మాట్లాడే మాటల్లో కానీ నాయన ఆయా తప్పులు కానీ క్షమించండి ప్రభువ. అయ్యా మా నోటితోనే మేము చేస్తున్న పాపాలని క్షమించండి ప్రభువ. మా కళ్ళతో మేము చేస్తున్న పాపాలని క్షమించండి ప్రభువ. అలాగే మా చెవులతో చేస్తున్న పాపాలని మమ్మల్ని క్షమించండి ప్రభువ. అయ్యా మీకోసం వెక్కి వెక్కి ప్రార్థన చేస్తే కానీ నాయన అయ్యా నాయన ఏదైనా క్షణంలో అయినా చేయగల దేవుడు, అద్భుతమైన దేవుడు ప్రభువ. అయ్యా నీకే స్తోత్రం 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 ప్రభువ. అయ్యా నీకే కృతజ్ఞత స్తుతి 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 స్తోత్రం ప్రభువ. అయ్యా నైనా నాయనా నాయనా అయ్యా విజ్ఞాపన ఆలకిస్తారనుకుంటున్నాను ప్రభువ. అయ్యా నీకే స్తోత్రం 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 ప్రభువ. అయ్యా నాయన అయ్యా ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకునైనా, అలాగే ప్రధానులు మంచి ఆరోగ్యం ఆయుష్గా గణించేలాగనైనా, అలాగే మా దేశాన్ని కాపాడే జ్ఞానాన్ని నాయన ప్రసారించండి తండ్రి. అయ్యా నాయనా అయ్యా రాజకీయంలో కానీ ఏ కలహాలు లేకుండా నాయన అయ్యా నిజమైన దేవుడు మీరి నమ్మేలాగానైనా, అలాగే నైనా అయ్యా మీ నుంచి మమ్మల్ని వేరు చేయకుండా నైనా మీకోసం నైనా ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు. అలాగే నైనా దేశంలోని యవ్వనస్తులు నైనా తమ చెడు మార్గాల్లో విడిచి మీ యొక్క అయ్యా సత్యమైన మార్గాలు నడిచే విధంగా సహాయం చేయండి ప్రభు. అయ్యా తెలియని బాటలో యవ్వనస్తులు నడుస్తున్నారు ప్రభు. అయ్యా నిజమైన దేవుడు మీరనే తెలిసి ఆ బిడ్డలకు నైనా అయ్యా ఉడుకుదుడుకుల్లో ఉన్నారు ప్రభు. అయ్యా ఆ బిడ్డలను ఒక్కసారి స్వస్థపరిచి తాకి ముట్టినైనా అయ్యా వాళ్ళకి కావాల్సిన అవసరాలు నైనా అయ్యా చదువుల్లో కానీ జాబుల్లో కానీ మీరే దయచేయమని అడుగుతున్నాను ప్రభు. అయ్యా నైనా నీకే స్తోత్రం స్తోత్రం ప్రభు. అలాగే అడుగుతూ యేసయ్య పరిశుద్ధ నామంలోనైనా అయ్యా ఈ చిన్ని ప్రార్థననైనా మీ పాదాల చెంత పెడుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. నా ప్రార్థనలో కానీ ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఆమెన్.